ఫస్ట్ రౌండ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాము సింపుల్ గా. 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది మీకు ఆన్సర్స్ చెప్పడానికి. మేము అడిగిన క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ముందు మనము చిలక టీమ్ తో మొదలెడదాం రండి. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ క్వశ్చన్. స్వీట్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. పండగలు. పండగలు పండగలు రైట్ ఆన్సర్. 3. పెళ్లి. పెళ్లి. పెళ్లి రైట్ ఆన్సర్. పార్టీస్. పార్టీలు లేవు. బర్త్డేస్. బర్త్డేస్ పుట్టినరోజు రైట్ ఆన్సర్. 10. కొత్తగా ఇల్లు కొన్నప్పుడు. కొత్తగా ఇల్లు కొన్నప్పుడు లేవు. స్వీట్ షాప్స్. స్వీట్ షాప్స్ రైట్ ఆన్సర్. 14. మీకు వచ్చిన అమౌంట్ 2, 3, 4, 10 వచ్చిందండి మీకు. ఏమండి స్వీట్స్ అనగానే గుర్తొచ్చి పంచదార బెల్లం ఇవన్నీ కరెక్ట్ కరెక్ట్. ఏంటి జాకీ గారు అసలుకి ఇంత టఫ్ క్వశ్చన్లు ఇస్తున్నారు? టఫ్ కాదండి, ఒక వయసు అయిన తర్వాత షుగర్ వస్తుంది కదా. ఈ వయసు అయిందని చెప్తున్నారు ఇప్పుడు. నాకు కాదు, జాకీ గారికి అంటున్నారు. మీరు చెప్పనివేంటో చూద్దాం. శుభవార్త, భోజనాలు, ప్రసాదాలు, కుకింగ్ వీడియోస్, విన్నింగ్ అవార్డులు, రేట్లు, స్వీట్స్ కి పేర్లు, ఫస్ట్ నైట్ మర్చిపోయారా మీరు? షుగర్, డైటింగ్, ప్రత్యేక ఊర్లు అంటే ఇప్పుడు బందర్ హల్వా, తిరుపతి లడ్డు, కాకినాడ కాజా. స్వీట్స్ అంటే గుర్తొచ్చేదా? కళ్ళు తిరిగిపోతున్నాయండి. పుట్టినరోజు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ రోజు మీ పుట్టినరోజుని గుర్తు చేస్తూ ఉండాలి, ఆయన గుర్తు రాకూడదు. అంటే మీరు జనరలీ చేసేదే ఇది ఇంట్లో. ఈ రోజు మా కోసం చేయండి. టైం అవుతుంది, షూటింగ్ బయలుదేరుతా. ఏంటి రోజు? ఈ రోజు ఫ్రైడే. ఫ్రైడే ఓకే. ఈ రోజు ఏంటి అసలు? పచ్చడి పెట్టారేమో. పచ్చడి పెట్టే రోజు కాదండి. ఈ పక్కింటోళ్ళు చాలా దూరుతున్నారు మనం. మీకు ఎందుకండి మా విషయాలు, కొంచెం సైలెంట్ గా. ఈ రోజు గోంగూర పికిల్ పెడతా ఉన్నావు కదా. ఆయన ఇది క్యూ తీసుకున్నావు కదా నువ్వు. ఈ కమ్మలు కూడా నీకు గుర్తుందా? యుఎస్ లో పర్టికులర్ గా చెప్పి మరీ కొనిచ్చావు నాకు ఈ కమ్మలు. దొబ్బిందిలే $150 అప్పుడు. ఏం లేదు, బాగుంది అని చెప్తున్నాను, చాలా బాగున్నాయి. ఒక చెవుకి $75 పెట్టావు. పలానా రోజు వేసుకున్నానా అని అన్నావు. ఈ రోజు ఏంటి ఆ పలానా రోజు? 500K సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నాము, బట్ ఆ రోజు చేసుకోవాల్సింది ఈ రోజు చేస్తున్నావు ఏంటి? ఈ రోజు సంథింగ్ స్పెషల్. ఫాదర్స్ డే. ఫాదర్స్ డే కి నేను ఎందుకు కొత్త బట్టలు తీసుకుంటానమ్మా? ఓ సారీ, ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఎప్పుడు పడితే అప్పుడు సెలబ్రేట్ చేయరు, దానికంటూ ఒక నెల ఉంటుంది అన్నమాట. ఇది ఏ నెల? సుమగారు 9వ నెల. ఓ రైట్ గాట్ ఇట్. ఆఫ్రికన్ బర్డ్ కొన్నాం కదా, పెప్పర్ దాని పేరు. ఆ రోజు ఈ రోజు ఎగ్జాక్ట్లీ. యా. పెప్పర్ బర్త్డే గురించి నేను ఎందుకు మాట్లాడతాను? పెప్పర్ బర్త్డే కి నేను ఎందుకు కొత్త డ్రెస్ వేసుకుంటాను? వాట్ ఈస్ ఇట్ టుడే? హ్యాపీ బర్త్డే టు యు. Hey, I forgot. నిజంగానే బర్త్డే మర్చిపోతే మాత్రం వేరేగా ఉంటుంది. మనం మర్చిపోనివ్వం కదా. మీకు వచ్చిన అమౌంట్ 4,10,000. రండి రండి. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే భర్త అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుటుంబం, అత్తమామలు. అత్తమామలు రైట్ ఆన్సర్. మంగళసూత్రం. మంగళసూత్రం. మంగళసూత్రం లేదు. బాధ్యత రైట్ ఆన్సర్. నంబర్ 1. మిస్అండర్స్టాండింగ్స్. అలక, కోపం రైట్. గొడవలు రైట్ ఆన్సర్. ఆడపడుచు. ఆడపడుచు లేవు. షాపింగ్ రైట్ ఆన్సర్. అవుటింగ్స్ రైట్ ఆన్సర్. నంబర్ 10. $350 జస్ట్ అక్కడికి వచ్చి ఆగిపోయారు. ఇంకో 10 నిమిషాలు అయితే 4 అయ్యేది. టీ తాగేవాళ్ళు. మీరు చెప్పనివేంటో చూద్దాం. ఆఫీసు టైమింగ్స్ చూసారా? అనుమానం, వండి పెట్టడం, భయం, ఫోన్ కాల్స్,
పెళ్లి రోజు మర్చిపోవడం, సరసాలు లేటుగా రావడం, మందు పార్టీలు. సరే అనుమానం ఒకసారి చూద్దామండి. మీకు ఫోన్ కాల్ వచ్చింది, ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. ఈసారి ఫర్ అ చేంజ్ ఆయన మిమ్మల్ని అనుమానిస్తున్నాడు. సరే చేంజ్. సరే ఉంటాను. ఎవరి ఫోన్? ఏంటి ఎవరితో మాట్లాడిన అడిగారు మాము. ఏంటది? ఎవరితో మాట్లాడడం ఏంటి? అంటే నేను ఎవరితో మాట్లాడితే నువ్వు అనుమానిస్తున్నావా? అవును అంతేలే. నువ్వు ఎప్పుడు ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాను, నేనేం మాట్లాడను కదా, అందుకే నీకు బాగా కలిసిపోయాను నేను. ఫోన్ అలా మాట్లాడితే ఎవరు ఎవరని అడుగుతున్నావు? నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడన్నా అడిగానా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అని? మా అమ్మతో మాట్లాడితే ఎవరో అని అడగాల నువ్వు? మీ మమ్మీయా మీ అన్నయ్య అని అడిగాను. ఎందుకు ఎవరైతే నువ్వు అనుమానపడి ఎవరితో ఫోన్ మాట్లాడుతావు అని అడుగుతున్నావు? నేను మామూలుగానే అలా అడిగాను. నువ్వు మామూలుగా అడిగావు ఎలా అడిగావు నాకు తెలీదా? చిచ్చి నిన్ను పెళ్లి చేసుకుని ఫోన్ మాట్లాడటాను కూడా నాకు అర్హత లేకుండా పోయింది. ఫోన్ మాట్లాడి భయ్యా 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 అని వెళ్ళిపోతావు. అది భయ్యా కాదు, బాబయ్యా బాబయ్యా. ఊరుకో అమ్మా. ఏ ఊరుకోలు చెప్పండి. ఆయన ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు. మా అపార్ట్మెంట్ లో కూడా ఫోన్ పట్టి వెళ్ళకపోతే కష్టం. ఇక్కడ అక్కడే మాట్లాడి తెలిసిపోద్ది కదా. జాకీ గారిని గుర్తుపట్టింది. ఆయన ఫోన్ మాట్లాడుతూ వాక్ చేస్తున్నారు లాన్ లో. అప్పుడే మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలిసిందని కూడా చెప్తారు అందరూ. మీరు ఫ్లోలో నిజాలు చెప్పేస్తున్నారు. ఓకే, అలా మన మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా మన చిలక వాళ్ళ టీమే లీడ్ లో ఉన్నారు. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. అడుగెడితే మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. అడుగెడితే మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెక్కితే నా స్వప్నమే.